ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పూర్తిగా హిందూ ధర్మానికి కట్టుబడి ఏవైతే హిందూ ధర్మంలో ఆచార సాంప్రదాయాలు ఉంటాయో వాటిని అనుసరిస్తూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి గర్భాలయంలోకి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే సాంప్రదాయ దుస్తులు ఉన్నాయో ఆ దుస్తులతోటి గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారికి అభిషేకం చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం. అయితే ఇక్కడ నేను ఎప్పుడు చెప్పినా ఇది మళ్ళీ చెప్పడం అవుతుంది. పూర్తిగా సేవాభావంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. చాలామంది సాంప్రదాయంగా కాకుండా సివిల్లో తెలియకుండా వచ్చేటువంటి భక్తులు కూడా చాలామంది ఉంటున్నారు. వారందరికీ అభిషేకానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారిని కూడా ప్రతి ఒక్కరూ అంటే సాంప్రదాయంగా వచ్చేవారు గర్భాలయంలోకి వెళ్తారు, లేని వారందరూ కూడా ముఖమండపంలో ఉన్నటువంటి మానసాదేవి దగ్గర ప్రతిష్ఠ చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అక్కడ కూడా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే హిందూ ధర్మం పక్కకు పోవటం, అది సవ్యంగా నడవాలంటే కొన్ని పరిస్థితుల్లో మినహాయింపు ఉండాలని ఆ భావంతో పెద్దలతో మాట్లాడి సంప్రదించి ఈ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ కులమతాలకు అతీతంగా ఆ రోజు గర్భాలయంలోకి ఎవరు వచ్చినా కూడా సాంప్రదాయంగా ఉన్నారా, వస్త్రధారణ సాంప్రదాయంగా ఆచారంగా ఉన్నారా లేదా అదొకటే చూస్తాం. మీ కులం ఏంటని కానీ మతం ఏంటని కానీ ఆ రోజు క్వశ్చన్ ఉండదు. అలాగే ప్రతి సంవత్సరంలాగే ఇక్కడ అభిషేకం చేసినటువంటి పాలన్నీ కూడా బాదం పాలుగా పట్టి బెల్లం అన్నీ కలిపి ఆ పాలని తీర్థంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మాకు విఐపీలు ఎవరు అని అంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో, వయోవృద్ధులు ఉంటారో, అలాగే ఒక రెవెన్యూ ఉద్యోగస్తులు కానీ, పోలీసు ఉద్యోగస్తులు కానీ, అలాగే డాక్టర్స్ కానీ వీరికి మాత్రమే ప్రత్యేక దర్శనం ఉంటుంది. అలాగే చంటి పిల్లలతో ఉన్నటువంటి వారిని కూడా ఈ కార్యక్రమాల్లో వారిని ప్రత్యేకంగా లోపలికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ కార్యక్రమాలన్నీ యథాతథంగా జరుగుతాయి. యథాతథంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎక్కడా మేము చాలామంది టికెట్లు పెట్టమని అవన్నీ చెప్తున్నారు, కానీ మేము వాటికి చాలా దూరం, ధర్మానికి దగ్గర, సాంప్రదాయానికి దగ్గర అవి ఉంటూనే స్వామివారు ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఈ పీఠం ప్రతి ఒక్కరికి సేవలో ఉన్నామని తెలియజేస్తూ అందరూ కూడా విచ్చేసి స్వామివారి ఈ అభిషేకాది పూజ విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా కూడా విశేషంగా యాగాలు చేయడం జరుగుతుంది. అలాగే చండీ హోమం, లలితా యాగం ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాల్సిందిగా, అలాగే 13వ తేదీ 108 మంది దంపతులతోటి కృత్తికా నక్షత్రంలో కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి నెల కూడా కృత్తికా నక్షత్రంలో కళ్యాణం చేస్తాం. ఆ రోజు ఎంతమంది కోటీశ్వర్లు వచ్చి మాకొక్కడికి చేయమన్నా కూడా మేము ఇక్కడ చెయ్యం. ఆ రోజు సామూహికంగా మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తాం. ఇవి ప్రతి ఒక్కరు గమనించి ఈ కార్యక్రమాల్లో అందరూ పాలు పంచుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని,
అలాగే ఎక్కడైనా సరే షష్ఠి రోజుని సుబ్రహ్మణ్య స్వామిని చూడాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది, ఆయన దర్శన భాగ్యమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది షణ్ముఖ పీఠంలో ప్రత్యేకించి గర్భాలయంలోకి ప్రతి ఒక్కరిని పంపి ఈ అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా సంతానం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ, ఉద్యోగాదులు కానీ ఈ స్వామివారికి అభిషేకం చేసుకుని ఎంతోమంది వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం వచ్చిన వారు మరలా కొంతమందికి చెప్పడం, వారితో పాటు వారందరినీ తీసుకురావడం జరుగుతుంది. ఇలాగే ఇంకా స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని తెలియజేసుకుంటూ జై గురుస్కంద. సివిల్లో వచ్చేవారికి అభిషేకానికి అవకాశం ఇస్తామని అన్నాం. అయితే అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకించి సాంప్రదాయ దుస్తుల్లో వస్తే గర్భాలయంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అవకాశం ఇస్తామన్నాం కదా అని చెప్పి మరలా ఇక్కడ ఇబ్బంది పడద్దు. సివిల్ డ్రెస్లో వచ్చిన వారు బయట స్వామికి అభిషేకం చేసుకుంటారు. సాంప్రదాయంగా వచ్చిన వారిని మాత్రమే గర్భాలయంలోకి పంపడం, అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకించి మరలా ఇంకొకసారి చెప్తున్నాను, సాంప్రదాయ దుస్తుల్లో రావడానికే 100% ప్రయత్నం చేయాలని చక్కగా భక్తులందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం. అలాగే ఇక్కడ 6వ తారీఖు స్వామివారి వార్షిక షష్ఠి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 7వ తారీఖు శనివారం షష్ఠి సందర్భంగా ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రతి ఒక్కరికి లోపలికి వెళ్ళి స్వయంగా పాలాభిషేకం చేసుకునే అవకాశం కలిగించాం. అలాగే 8వ తేదీ ఆదివారం స్వామివారిని ఎప్పుడైతే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసామో దానికి సంప్రోషణాది కార్యక్రమాలు చేస్తూ 108 మంది ముత్తైదువులతోటి గోదావరి పుష్కరాల దేవ దగ్గర స్వామివారికి వేలాయుధ స్నానం చేయించి 108 ఘటాలతోటి గోదావరి జలాలు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి లక్ష్మీ గణపతి యాగం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 10వ తేదీ మంగళవారం స్వామివారికి ఎప్పుడు ఉన్నట్లుగానే 4 అభిషేకాలు, అనంతరం విశేష పూజ అర్చనా కార్యక్రమాలు, అలంకారాలు, ప్రత్యేక అలంకార సేవ ఉంటుంది. 11వ తేదీ బుధవారం స్వర్ణాకర్షణ భైరవ హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం స్వామివారి భైరవ హోమం చేయాలని తలపెట్టడం జరిగింది. అలాగే 12వ తేదీ ఇందులో చిన్న మిస్టేక్ పడింది, 12, 13 మధ్య అటు పడింది. బాలా అమ్మవారు మరలా లలితా త్రిపుర సుందరి వారి యొక్క యాగం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి సహస్ర దీపాలంకార సేవ. అలాగే 14వ తేదీ శనివారం నాడు దత్త జయంతి సందర్భంగా దత్తహోమం జరుగుతూ ఉంటుంది. అలాగే 15వ తేదీ 13వ తేదీ 108 మంది దంపతులతోటి కృత్తికా నక్షత్ర మాస కళ్యాణ మహోత్సవం, ప్రతి నెల జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం 13వ తారీఖున జరుగుతుంది. 14వ తేదీ దత్తహోమం. 15వ తేదీ స్వామివారికి కావడి ఉత్సవం జరుగుతుంది. ఎక్కడైతే మనం పళనిలో చూస్తామో అలాగే లాలా చెరువు దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కావడి ఉత్సవం నిర్వహిస్తారో అలాగే ఇక్కడ కూడా మనం 2 సంవత్సరాల నుంచి కూడా కావడి ఉత్సవం నిర్వహించుకుంటున్నాం. అది ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే సాయంత్రం 15వ తేదీ ఆదివారం సాయంత్రం స్వామివారిని రాజమండ్రిలో ఉన్నటువంటి దేవి చౌక్లో ఉన్నటువంటి అమ్మవారి వరకు స్వామివారిని ఊరేగింపుగా నగర ఊరేగింపు తీసుకువెళ్ళడం జరుగుతుంది. 16వ తేదీ రుద్రహోమం నిర్వహిస్తాం. అలాగే 17వ తేదీ ఉదయం 6 గంటలకి స్వామివారికి అన్నంతో అభిషేకం చేసి అక్కడి నుంచి 11 గంటల నుంచి స్వామివారి ఈ అన్నప్రసాదం ఏదైతే ఉంటుందో అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా 6వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నాం. కావున అందరూ కూడా విశేషంగా ప్రతి ఒక్కరూ ఈ పూజల్లో అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పూజల్లో పాల్గొని స్వామి అనుగ్రహం తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.